నగిరి నియోజకవర్గం అంటేనే కలెక్టర్ నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులైన చంద్రబాబు నాయుడు గారి వరకు అందరికీ చిన్న చూపే. ఈరోజు ఇక్కడ బిల్డింగ్లు అయితే కట్టారు కానీ వాటికి స్టాఫ్ని కేటాయించడంలో ఇంతవరకు చొరవ చూపించకపోవటం వల్ల చాలా బిల్డింగ్స్ ఓపెన్ కాకుండానే ఉన్నాయి. అది బుగ్గగ్రహారం కానివ్వండి, పరమేశ్ మంగళం కానివ్వండి, ప్రజలకి నగిరి కానివ్వండి, ఎక్కడ చూసినా కూడా ప్రజలకి డాక్టర్లు అందుబాటులో లేరు. డాక్టర్లు లేరు, మందులు లేవు. బిల్డింగ్స్ మాత్రం కట్టేశారు. సో ఎక్విప్మెంట్ లేదు, డాక్టర్ లేరు, మందులు లేవు అని చెప్పి తప్పించుకునే పరిస్థితి వస్తుంది. ఈరోజు ఇక్కడ వెటర్నరీ హాస్పిటల్ ఓపెన్ చేసాం. పుత్తూరులో రెగ్యులర్ జాబ్ చేస్తూ ఇక్కడికి వచ్చి ఇన్ఛార్జ్గా చేయాలి అంటే ఎంత కష్టమో ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఆయన తప్పు కాదు. కానీ ఎందుకు కలెక్టర్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలో ఈ విధంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధంగా ప్రతిపక్షం వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉంటే చేయకూడదని ఎక్కడ రూల్ లేదు. ఇది కేవలం మాకు చెడ్డ పేరు తీసుకురావడానికే తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్నారు. మీరందరూ కూడా పాలిటిక్స్ ని పక్కన పెట్టి మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతిపక్షం అధికార పక్షం అనేది చూడకుండా ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజలకి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ అలాగే రైతుల్ని ఆదుకునే విధంగా మరి అన్ని రకాలుగా ఈ ఏదైతే అఫీషియల్స్ లేరో అక్కడంతా కూడా రిక్రూట్ చేసి వెంటనే ప్రజల్ని ఆదుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను.